హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక ప్రజానాయకుడు, ఒక బీసీ బిడ్డ, అనునిత్యం జనం కోసం కొట్లాడే వ్యక్తి. అన్న అంటే నేనున్నా అంటూ జనానికి ఏ ఆపద వచ్చినా అని తన ఆపద లెక్క ఫీల్ అవుతూ జనంలో ఉండి జనం కోసం నడిచే వ్యక్తి. ఆయన ఎవరు ఏందనేది నా మాటలలో నేను చెప్పుడు కాదు, ఆయన మాటలలోనే తెలుసుకుంటాం. అన్నా నమస్తేనే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఎట్లుందన్న ఇప్పుడు పరిస్థితి? గతం గవర్నమెంట్ కి అయితే ఇప్పుడు ముందుగా A6 స్టూడియో వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమానికి నేను అవమానించినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రజా జీవితంలో ఒక ప్రజానాయకుడిగా నేను ఒక సేవాభావంతోనే నేను ఈ యొక్క అవకాశాన్ని తీసుకున్నాను. దానికి నేను దాదాపు ఒక 23-24 ఏళ్ళు ఒక విద్యని ఇస్తూ కొన్ని వేల మందిని ఒక మంచి విద్యార్థిగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యం నాది. అయితే ఇదే మాదిరిగా నేను ప్రజా జీవితంలో కూడా ప్రజలకు చేరువై వాళ్ళ యొక్క సమస్యల గురించి పోరాడదామని ఇది ఎన్నుకోవడం జరిగింది. ఓకే అన్న, మంచి ఆలోచనతోటే జనాలలోకి వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటారు? గతంలో ఉన్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు కొత్తగా ఫామ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్కి మధ్య తేడా ఏంటి? అంటే గత ప్రభుత్వంలో మనం ఒక రకంగా గర్వించదగ్గటువంటి మన తెలంగాణని కొరకు పోరాడి మన యొక్క కేసీఆర్ గారు పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఒక రకంగా గర్వపడచ్చు, ఒక రకంగా బాధలు కూడా ఫేస్ చేస్తున్నాం. ఈ తెలంగాణ బిడ్డలమైనటువంటి నేడు కూడా తెలంగాణలో ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ సెక్టార్లో నేను కూడా ప్రైవేట్ సంస్థలకి రంగారెడ్డి జిల్లా తరఫున కూడా నేను ఉద్యమంలో పాల్గొని మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ యొక్క నాయకుల యొక్క ప్రభావం వల్ల మనం ఎదుగుతామనుకున్నటువంటి తరుణంలో ఈ రాజకీయ నాయకులు అంటే స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ వాళ్ళు లాభపడ్డారే తప్ప ఎంతోమంది ఉద్యమకారులకి అన్యాయం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అభివృద్ధి చేద్దామంటే అది అంతు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో చేశారు, అన్నీ చేశారు, కానీ లక్షల కోట్లకు అప్పులు చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా చేయాలనేటువంటి మా ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో కూడా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం అయితే ఉన్నది. అంటే వీళ్ళకి మీరు మాట్లాడుతూ వచ్చేసి గత ప్రభుత్వం సొంత లాభాల కోసం అయితే రాజకీయాన్ని వాడుకుంది అని అన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం? అని కాదు, ఇప్పుడు కాదు అని అంటే చేస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా కానీ సొంత లాభం లేనిది ఎవరు పనిచేయరు. ఇప్పుడు నాలాంటి నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు సపోజ్ చండూరు మున్సిపాలిటీని అసలు చేయాల్సిన అవసరం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే చండూరు మున్సిపాలిటీ అనేది అతి చిన్న మున్సిపాలిటీ, ఎలాంటి ఆదాయ వనరులు లేనటువంటి మున్సిపాలిటీ. దాన్ని చేయకూడదు. ఒక మున్సిపాలిటీని చేస్తున్నామంటే కనీసము దాని యొక్క విధి విధానాలు చూసి చేయాలి. అక్కడ వనరులే లేవు, ఒక ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. కొన్ని ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి, మనం వచ్చేది అక్కడి నుంచి కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఉంది, అక్కడ ఎక్కడి వరకు పెరగాలనో అక్కడి వరకు పెరిగి అది అంతవరకే ఉన్నది. అలాంటప్పుడు ఎలా కనీసం జీతాలు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అయితే మీరు వచ్చేసి అతి చిన్న అంటే మున్సిపాలిటీ పరిధి అని మాట్లాడారు. మీరు ఒక ఉద్యమ నాయకుడు, అంటే ఉద్యమాలు గట్లా చేసిన వారు. అది మీకు ఇప్పుడు తెలిసిందా? అంటే ఆ రోజు ప్రకటించినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? వ్యతిరేకించాం.
అప్పుడున్నట్టు ఆ ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోరు. మీరు కూడా ఎన్నో టీవీ మీడియాలో చూసే ఉంటారు. ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని అంటే వాకౌట్లు చేసినా కానీ ఎవరు వినిపించుకోలేదు. అయిపోయింది కథం అనేటువంటి ఏదో గోడ దూకి ఏదో చేసినట్టుగా ఉన్నది. ఇవాళ ఇంకొక మాట గట్లా మాట్లాడారు, కనీసం జీతాలు గట్లా లేని పరిస్థితి అని. అవును, ఈ రోజు మేము చండూరు వెళ్ళి చూసుంటే వాళ్ళు పాపం అంటే కార్మికులందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అక్కడ ఆదాయం లేదు, మెయిన్ గా ట్యాక్సులే. ఇది మనం ఉండి ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ట్యాక్సెస్. అంటే కొన్ని దుకాణదారులు ఉన్నారు, వాటి నుంచి వచ్చేది మెయింటెనెన్స్ కే సరిపోదు. అందులో ఉన్నటువంటి స్టేషనరీ కానీ దానికి కానీ కరెంటు బిల్ అని వాటికే సరిపోదు. ఇక జీతాలు ఎక్కడి నుంచి తీస్తారు? గవర్నమెంట్ సరిపోవట్లేదని మీరు ఎట్లా చెప్తున్నారు? మేము చూస్తాము కదా బడ్జెట్ ని. చూసిరా మీరు ఇంతవరకు బడ్జెట్ ని? ప్రతిదీ చూసినప్పుడు చూసినారా మీరు బడ్జెట్ ని? అంటే లెక్క చూపిస్తారా? ఓన్లీ మనకి కమిషనర్ గారి దగ్గర కూర్చొని లెక్క చూపిస్తారా? అది వచ్చిన ఫండ్స్ అయితేంది, వచ్చిన ట్యాక్స్ అయితేంది, దేనికి ఇంత ఖర్చు పెట్టినాం, దేనికి ఇంత ఖర్చు పెట్టినాం అనేది చూపిస్తారా? అంటే చూపించలేము. కాకపోతే మనకి పేపర్ ఆన్ పేపర్ నే మనం చూసి దాని క్లారిటీ అనేది వస్తుంది. ఒక్క పదవిలో ఉండి మీరు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. తెలుసుకున్నాం, చూసినాము. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ వచ్చేటువంటి ఆదాయానికి ఇక్కడ ఉన్నటువంటి ఖర్చుకి టాలీ కాదు. ఓకే, ఏంటంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి పాపం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి మాత్రం మాకే బాధిస్తుంది. ఒక కౌన్సిలర్గా నేనే బాధపడతాను. వాళ్ళకి కనీసము అంటే నెలల్లో, ఒక నెల అంటే సరే అడ్జస్ట్ చేసుకుంటారు, 4 నెలలు 3 నెలలు ఆగితే మాత్రం ఎవరైనా వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. నేను ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఆయన కూడా ఏంటంటే ఆయన ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నాడు. ఇప్పుడు దాదాపుగా మన గవర్నమెంట్ వచ్చి ఒక 2 నెలలు ఒక 4 months కావస్తుంది. అంటే అవన్నీ గాడిన పడేసరికి మన మంత్రి గారి నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి దారికి తేవాలనే ఆలోచన కూడా. అంటే మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యే గారు సంపాదించుకున్న పైసలకి వెళ్ళి కొన్ని తీసి ఇవ్వచ్చు కదా, పాపం కార్మికులే కదా వాళ్ళకి ఏమైతే. అలాంటప్పుడు అది అంటే ఇస్తే ఏం పోతుంది? వాళ్ళు ఇప్పుడు మామూలుగా మానవుడే దానవుడు అన్నారు. మా కోమడేటి బ్రదర్స్ అంటేనే ఒక దేవుడు లాంటి వాళ్ళు. అదే కుబేరు లెక్క అన్నీ తెచ్చి లోపలేసుకో అంతే కదా. అలాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా తోచినంత కూడా మన నియోజకవర్గంలో కానీ బయటి గ్రామాల్లో కానీ వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉందంటే ఇంటి తట్టితో మాత్రం ఏదో ఒక సాయం మాత్రం చేస్తారు. ఇప్పటి వరకు చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి పూర్తి కానీ అంటారు? అంటే ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి రోడ్డు సమస్యలు, అవి కూడా సార్ చేయమంటూనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టరు తన బిల్స్ రాలేదని తను పెండింగ్ పెట్టాడు. ఓకే, సార్ ఇక్కడ ఏది కూడా వర్క్ని ఆపండి అని ఎప్పుడు కూడా అనలేదు. వర్క్ చేయండి కానీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేయన్నాడు. అంటే రోడ్డుకి ఇప్పుడు 100 ఫీట్లు చేయమన్నారు. ఆ 100 ఫీట్లని మొత్తం ఇప్పుడు మొన్న కూడా కమిషనర్ గారు ముందు అది చేస్తున్నాడు. 100 ఫీట్లు ఆ మార్కింగ్ చేసుకుంటూ అన్నీ ప్రాసెస్ చేస్తున్నాడు. అంటే కొద్ది రోజుల్లో అది కూడా స్టార్ట్ కావచ్చు. ఓకే, కొత్త మున్సిపాలిటీ ఏర్పడ్డాక చండూరు ఇంతవరకు అభివృద్ధి జరిగింది ఏం లేదు అని జనాలు అంటారు. అది వాస్తవమా? అంటే జరిగిందా జరగలేదా? జరిగింది, జరగలేదని అనకూడదు. కొత్త మున్సిపాలిటీ అంటేనే ఆటోమేటిక్గా విలేజ్ వాతావరణం చేంజ్ అయిపోయింది. గ్రామీణ ప్రాంతం అనేది చేంజ్ అయిపోతుంది ఎక్కడైనా కానీ న్యాచురల్గా. ఇప్పుడు మాది అంగడిపేట విలీన గ్రామం. మాకు అంటే భూముల రేట్లు అయితే పెరిగినాయి కదా, బికాస్ ఆఫ్ మున్సిపాలిటీ కదా. దానివల్లనే భూముల రేట్లు పెరిగినాయి. అంటే ఉన్న వరకే పెరిగినాయి, ఎవరికి లాభం? పేద ప్రజలకైతే ఏం లాభం కాదు కదా. అంతే, ఇప్పుడు ఎవరికైతే అదృష్టం అంతే. ఇప్పుడు ఏంటంటే భూములు నాకు ఉండొచ్చు, ఇంకొకరికి ఉండొచ్చు, ఇంకొకరికి లేకపోవచ్చు. ఉన్న వాళ్ళకైతే లాభమే.
ఇప్పుడు దానివల్ల ఏంటంటే పేద ప్రజలు కూడా ఏదో ఒక వర్క్ దొరుకుతుందనేటువంటి ఆశాభావం కూడా ఉంటుంది. ఏదైనా కొన్ని పరిశ్రమలు వస్తాయనే ఆశ ఉంటుంది, ఏదైనా మంచి మంచి కాలేజీలు వస్తాయనే ఆలోచన ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలకు అవకాశం లేదు, ఎందుకంటే నల్గొండ దగ్గర ఉండడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలకు అవకాశం లేదు. గతంలో ఉన్న గవర్నమెంట్ అంటే ఉప ఎన్నికలు జరిగినప్పుడు అనుకుంటా 100 పడకల ఆసుపత్రిని ఇక్కడ పెడతామన్న దాన్ని తీసుకెళ్లి చౌటుప్పల పెట్టడం అవుతుంది, మోడల్ స్కూల్ రాకపోవడం అవుతుంది, రెవెన్యూ డివిజన్ చేసిరు అనుకుంటా. కనీసం జూనియర్ కాలేజీకి అట్లా లేని పరిస్థితి. దాన్ని ఎట్లా చూడాలి? అది ఎవరి లోపం? అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేను కూడా ఎన్నోసార్లు అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారిని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. తను కూడా చేద్దాం అన్నాడు. ఇప్పుడైతే మా ఎమ్మెల్యే గారు అయితే ప్రతిదీ కూడా క్లారిటీగా ఉన్నాడు. స్టెప్ బై స్టెప్ చేయాలనేటువంటి ఆలోచన, పట్టుదల, కృషి ఉంది అనేది. ఏంటంటే ఇప్పుడు ఈ క్యాబినెట్ విస్తరణ అయిపోయిన మరుక్షణం అయితే దాదాపుగా మునుగోడు నియోజకవర్గం అనేది అభివృద్ధిలో వేగం పుంజుకుంటున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఓకే, ఇన్ని చెప్తున్నా మీరు నెక్స్ట్ రాజకీయంలో మీ కార్యాచరణ ఏంటి? అంటే ఏ స్థాయిలో ఉండబోతారు? ఇక్కడ ఆగిపోతారా లేకపోతే ఇంకేమో? ఏం లేదు, ఖచ్చితంగా మనం రాజకీయంలో ఎప్పుడైతే అడుగు పెట్టామో మునుముందు కూడా ఎదగడానికే మనం ప్రయత్నంలో ఉన్నాం. అక్కడున్న రాజకీయాలని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనం ఏంటంటే కాముగా ఉంటున్నాం అనేటువంటిది జనాల్లో ఉంది. కానీ మనం కాముగా ఉండుకుంటూనే ఏది ఎంత కాముగా గ్రౌండ్ వర్క్ అయితే గ్రౌండ్ వర్క్ చేస్తాము, మంచి చేయాలనేటువంటిది ఉంది. అక్కడ ఏంటంటే ఏ ప్రయత్నాలు చేసుకున్నా కానీ మంచి పట్టుదలతో ఎవరైతే మంచి కొరకు పనిచేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేపిస్తాం. మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ మీకు చైర్మన్ పదవి రాబోతుందా? ప్రయత్నం ఉంది, ఖచ్చితంగా చేయాలనే ఆలోచన కూడా ఉంది. వస్తుందా? చైర్మన్ ఇప్పుడు ఆటోమేటిక్గా 10 వార్డులు ఉంటే మనకు 6 వార్డులు కావాలి. ఒకవేళ మనకు ఏ పార్టీ నుంచి వస్తుంది అనేది సరే, మాకు రాజగోపాల్ రెడ్డి నమ్మకం ఉంది, మనకు బీఫామ్ ఇస్తాడని నమ్మకం ఉంది, మనం అడిగితే కాదని కూడా నమ్మకం ఉంది. ఒకవేళ ఆయన ఆలోచన ఎట్లా ఉందో కూడా చూసి మనము ఒకవేళ చైర్మన్ ఒక మంచి నిజాయితీపరుడు, అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఉంటే సపోర్ట్ చేస్తాము, లేదంటే మనం ఆ అవకాశం తీసుకుంటాం. ఓకే, అయితే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ బీసీలకు అన్యాయం చేసుకుంటూనే వచ్చింది. అంటే బీసీలకు అయితేంది, ఎస్సీలకు అయితేంది, ప్రతి ఒక్కరికి అంటే కింది వర్గాలకి అన్యాయం చేసుకుంటూనే వచ్చింది అనేది అంటున్నారు. అసలు మీకు అట్లా అన్యాయం జరిగిందని అనొచ్చు? అంటే నియోజకవర్గంగా చూసుకుంటే దాన్ని మనం ఏం చెప్పలేం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే నియోజకవర్గం పరంగా చూసినట్టయితే బీసీలకు అవకాశం లేదని, ఎస్సీలకు అవకాశం ఇవ్వట్లేదని, ఎస్టీలకు అవకాశం ఇవ్వట్లేదు అనేది అది జగమరిగిన సత్యం, అందరికీ తెలిసినదే. అంటే వాస్తవానికి అయితే జరుగుతుంది అక్కడ, అదే వాస్తవం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా జరుగుతుంది, అంటే బీసీలకు అన్యాయం, ఎస్సీలకు బీసీలకి. ఎస్, కానీ ఇప్పుడు ఉన్న మున్సిపల్ పరిధిలో మాత్రం అందరికీ, ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో చూసినా ఇప్పుడు కొందరు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ కూడా ఉన్నాడు, మనకు ఒక కౌన్సిలర్ ఉన్నాడు, అందరికి కూడా అవకాశాలు ఉన్నాయి, ఇచ్చారు కూడా. అయితేనా ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఈ కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకొని, నీకున్న విద్యా సమస్యలను అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించరే? ఏం లేదు, నాకు అలాంటి సంపాదన అంటే నేను కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిని. నేను ఎప్పుడు కూడా మున్సిపల్లో నేను ఎలాంటిది కూడా ఆశించను కూడా. ఏదో వర్క్ చేశాను, నా వార్డులో అన్ని ఉండాలనే ప్రయత్నం చేశాను. ఇప్పుడు కూడా మనకు శ్మశాన వాటిక లేదు. మొన్ననే ఎమ్మెల్యే గారిని అడిగితే ఖచ్చితంగా చేద్దాం కేదర్ అన్నాడు, ఆ మాట ఇచ్చాడు, చేస్తాడు కూడా, ఆ నమ్మకం ఉంది. ఒక పార్క్ అనుకున్నాను, ఆ పార్కు కూడా అంటే నా బిల్స్ రాకపోవడం వల్ల దాదాపుగా 18 లక్షల వరకు నాకు బిల్స్ రావాలి. అవి వస్తే నా వార్డులో
మంచి పార్కు కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా క్రీడా ప్రాంగణానికి ఒక సీసీ రోడ్ కూడా, అంటే నా డబ్బులు వస్తే వేయించాలనే ఆలోచన కూడా ఉంది. అప్పుడే ఇప్పుడు ఆ యువత కానీ అక్కడ క్రీడా ప్రాంగణానికి వెళ్ళాలంటే కొంచెం రోడ్డు సరిగా ఉండాలి కదా. అది లేకపోవడం వల్లే దాని వినియోగంలోకి పోలేదు. అక్కడ ఏర్పాటు చేసినాం కానీ దానికి సీసీ రోడ్ మంచి రోడ్ లేకపోవడం వల్ల ఆగిపోయింది. ప్రజలు వాళ్ళు వీళ్ళు అంటుంటేనా ఈయన జనాలకి రాడు, ఎప్పుడో ఒకసారి ఆయనకి ఏదన్నా పని ఉంటే ఆయన ఏదైనా పని చేసుకోవాలని అంటే ఇక్కడికి వస్తాడు, ఎంతసేపు హైదరాబాద్ ఉంటాడు. లేదా ఆయన పని ఏదో ఆయన స్కూల్లో అయితే ఆయన అయ్యి ఉన్నాయి కదా, అయ్యే చూసుకుంటాడు. ఆటలకి అట్లా అధిక ఫీజు వసూలు చేయడం అట్లా జరుగుతుంది అనేది అది వాస్తవమా? అసలు నా నేపథ్యమే ఒక సర్వీస్ ఓరియంటెడ్ స్కూల్, ఎన్జిఓ స్కూల్లో చేశాను నేను. మీరు ఐసేఫ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. దాంట్లో మీరు గతంలో ఎవరు అనేది చెప్తారు, అంటే ఫ్రమ్ శివనగరం నుంచి దాదాపుగా ఇబ్రహంపట్నం వరకు కూడా ఇట్లా గిరిధర్ సార్ అంటే ఎలాంటి వ్యక్తి అనేది తెలిసిపోతుంది. అంటే ప్రతి స్టూడెంట్కి నా దగ్గర చదువుకున్న ప్రతి 10వ తరగతి విద్యార్థులకు కాలేజీలకు వెళ్ళి కూడా ఫీజులు తగ్గించి జాయిన్ చేయించినటువంటి ప్రస్థానం మనది. అంటే నాకేదో స్కూల్స్ ఉన్నాయని కాదు, నాకు స్కూల్స్ కూడా ఏం లేవు. ఓన్లీ ఒక ఎంప్లాయీగా నేను చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. అన్న రాజకీయంలో వచ్చేసి ఎంతసేపు ఉన్నా కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడికి అట్లా ఆలోచించేది ఏముంటది అని అంటే, వీళ్ళు చెప్తుంటే ఏనా వచ్చాడా, నేనే సంపాదించుకోవాలి, నా కుటుంబమే బాగుపడాలి, నేనే బాగుపడాలి అని ఆలోచిస్తుంటారంట. కానీ మీరు మాటలు చూస్తుంటే అట్లా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలే బాగుపడాలి, అంతే, జనాలే ఉండాలని. అసలు ఆలోచన విధానం ఎట్లా వచ్చింది అంటారు? అంటే మీకు బై బర్త్ మా తల్లిదండ్రుల పెంపకమే అనుకోండి, మా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన మాకు ఇమిడింది. అన్న అమ్మ నాన్న గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాం, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్న? చాలా పేదరికం. ఒకప్పుడు తిండి లేని పరిస్థితుల నుంచి మన తాలెక్కేది. మా అమ్మ ఆ కళ్ళు మూసి అమ్మేది. నేను కూడా కళ్ళు మూసి అక్కడ అప్పుడు ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకి, ఎంపీపీలకు కళ్ళు ఇచ్చి నేను స్కూల్ పోయి చదువుకున్న రోజులు ఉన్నాయి. నేను 9వ తరగతి నుంచి కూడా ట్రాక్టర్ పనికి వెళ్ళి మేస్త్రి పనులకు పోయి అన్నీ చేసి ఎదిగినటువంటి వ్యక్తిని నేను. ట్రాక్టర్ పనికి పోయి ఇటుక బట్టల పనులు పోయి, అప్పుడు అది ఎండాకాలం లేకపోతే సెలవులలో మనకు మిడిల్లో సెలవు హాలిడేస్ వచ్చినప్పుడు వర్క్ చేసుకుని ఇంట్లో మనకి వెళ్ళక ఖర్చుల మందం కూడా మనం కట్టె కొట్టి కూడా బతికిన రోజులు మావి. అసలు మీకు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? ఏదో అవకాశం వచ్చింది. నేను కూడా ఒక 23 సంవత్సరాలు పేద పిల్లలకు చదువు నేర్పించిన. ఇది కూడా నా ఊరు బాగుపడాలి, నా ఊరు అప్పుడు అట్టే ఉంది, ఇప్పుడు అట్టే ఉంది. అంటే నేను గతంలో దాదాపుగా ఇంటర్మీడియట్ 1991 వరకు నేను ఊర్లో ఉన్నాను. తర్వాత హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత స్కూల్లో చేసుకుంటూ కూడా ఊర్లో చూస్తుంటే పక్కన ఊర్లు బాగుపడుతున్నాయి కానీ మన ఊరు అట్నే ఉంటుంది ఏందని చెప్పి సార్ ఆలోచన చేసి, మా తమ్ముడు ఇట్లా ఉందన్న అవకాశం ఉందంటే మనం ఆ యొక్క సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. కానీ దానికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అయినా కానీ మనము ఆ ప్రభుత్వంలో కూడా మనం రిక్వెస్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా ఒక 40-50 లక్షల వరకు చేయించాం. సీసీ రోడ్లు అయితేనేమి, చిన్న చిన్న పార్కులు, అవి కూడా మిడిల్లో ఉన్నాయి పార్కులు అనేవి. ఓకే, మీరు ఇంత చెప్పినాక సారు రాజగోపాల్ రెడ్డి గారు అని మాట్లాడారు, అంటే ఆయన తోటి మాట్లాడడం, ఆయన అది చేస్తున్నాడు ఇది చేసి, ఎప్పుడైనా మీ ఊరికి వచ్చినాడా? అంటే వీళ్ళు చెప్తుంటే ఎన్నో వచ్చేది ఏంటంటే రాడు, అక్కడ ఒక 2 మండలాలకు ఒక 2 సోప్ టాప్ లకు వస్తాడు, వాళ్ళతోటే కలిసి వాళ్ళతోటే మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అది నిజమా? అలాంటిది ఏం లేదు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు పనులు కావాలి, మనిషి ప్రత్యక్షంగా సారే కావాలనుకుంటే 100% వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్న పని కూడా రావాలంటే ఎవరైనా, సపోజ్ నేను ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే, అంటే మునుగోడు ప్రాంతంలో ప్రతి దగ్గర కూడా వచ్చినటువంటి ఉన్నాయి, సమస్యలు పరిష్కరించిండు, సహాయం చేసిండు.
అలాంటి నేపథ్యం, అలాంటి దేర్ ఇస్ నో డౌట్. సార్ అంటే ఒక దేవుడే. అంటే ఎవరు కూడా ఈ రోజుల్లో ఒక 10 రూపాయలు ఇవ్వమంటేనే వెనక ముందు అయ్యేటువంటి రోజుల్లో మినిమం ఎక్కడ పోయినా కానీ 25,000 నుంచి 50,000, లక్ష దాన్ని పరిస్థితిని బట్టి ఇస్తాడు. ఇంతమంది మీరు సార్ని నమ్ముకున్నారు కదా, అవును. గతంలో వచ్చేసి మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఆయన సొంత లాభం కోసం పార్టీ మారడాన్ని ఎట్లా చూడాలి? మిమ్మల్ని అందరినీ మోసం చేసి అనొచ్చు. అంటే సొంత లాభం అని అనుకోవట్లేదు, నేనైతే అనుకోవట్లేదు. అదేనది వ్యాపారం అనేది ఒక భాగం. అంటే ఈ యొక్క గత ప్రభుత్వాన్ని ఎట్లయినా గద్దెదించాలనేటువంటి ఆలోచనతోని తను బీజేపీ అయితే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో వెళ్ళాడే తప్ప అక్కడ కూడా పని కాలేదని మళ్ళీ రిజైన్ చేసే కదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేసింది. ఎక్కడికైనా నిజాయితీ అనేది అక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జంప్ అయ్యేటటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండరు, ఇళ్ళకి వచ్చి జాయిన్ అవుతారు, రిజైన్ చేసి రమ్మనని రారు కదా. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ది అలాంటి నేచర్ కాదు. ఎక్కడైనా కానీ నిజాయితీతోనే నిరూపించుకునేటువంటి మనస్తత్వం, శక్తి ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సార్. ఎంత శుభ్రం ఆయన అదే అంటారు. అన్న ఇవాళ రేపు రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్న పని. ఇప్పటి వరకు ఎంత డబ్బు వెనకేసిన? ఏం లేదు, నేను డబ్బులు వెనకేసిన అనేది జీరో. మన మంచితనమే. అవసరం వస్తే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే డబ్బే ఫస్ట్ ప్రైమరీ కాదు, డబ్బు లేకుండా కానీ గెలిచేటువంటి వ్యక్తులు ఉంటారు. ఎగ్జాంపుల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆయన ఎప్పుడు కూడా రాజకీయంలో డబ్బులు పెట్టినటువంటి వ్యక్తి కాదు. తన మీద ప్రేమతోనే వేసినటువంటి ఓట్లే. అట్లని మునుగోడు నియోజకవర్గాన్ని ఢిల్లీ లెవెల్లో గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన వల్లనే కదా ఒక ఢిల్లీలో రాజకీయం చేశానంటే మునుగోడు ఎమ్మెల్యేగా, మునుగోడు ఎంపీ, భువనగిరి ఎంపీగా ఆయన చేసినటువంటి రాజ్యసభ ఎంపీ కూడా చేశాడు గతంలో. మీ ప్లేస్లో ఉన్న ప్రత్యర్థులని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపేయాలంటారు? మంచితత్వం మా యొక్క. అంటే అవతల ఉన్న మంచోళ్ళు కదా? మంచోరే. అంటే మేమిద్దరం కూడా, అంటే మా వైఫ్, నేను మంచిగా చదువుకున్నారు, మంచి ఆలోచిస్తారు అనేది ఊర్లో ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావంతోనే మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అన్న ఇవాళ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానంలో అట్లా ఎంపీ, మన జరిగిన ఎంపీ ఎలక్షన్ ఒక్క స్థానంలో అట్లా గెలవలేకపోయింది. బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థాయిలో, అంటే దాదాపు ఒకే స్థాయిలో సీట్లు రావడం ఎట్లా జరిగింది? దాన్ని ఎట్లా చూడాలి, ఏ విధంగా చూడాలి? అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు సొంతంగా చేసిన స్వయం కృపాదం అంటారు కదా, అలాంటిదే వాళ్ళకి జరిగింది. అంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారో వాళ్ళకే తెలవాలి. అంటే మీరు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు చూసే ఉంటారు, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి. దానివల్లనే వాళ్ళు ఒక్క సీటు కూడా మన రాకుండా పోయింది. అంటే వాళ్ళు ఆ విధంగా తయారైపోయారు. అంటే మేము ఈజీగా గెలుస్తామనేటువంటి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్తోనే ఉండి పోగొట్టుకోరు ప్రభుత్వాన్ని. వీళ్ళు అంటోటి రేపు గిరిధర్ సార్కి, అంటే మీకు రేపు మీకు వచ్చేసి అదే బీఆర్ఎస్కి వెళ్ళి మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానో లేకపోతే వేరే ఏదైనా చైర్మన్ ఇస్తా అంటేనో ఆయన పార్టీ మారడానికి రెడీగా ఉన్నాడు, వాళ్ళని పదవి కోసమే రాజకీయాలలోకి వచ్చాడు అన్న, అది వాస్తవం? మారుతారా? కాదు, పదవి కోసం అయితే నేను అసలు రాకనేపోదును. రేపు చాలా మంది మారుతానన్నారు కదా, మీరు అట్లా స్వయంగా మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి చూసి ఉంటారు. చూశాను, కానీ నేను నా ఊరు గురించి, అభివృద్ధి గురించే, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే, నేను ఇప్పుడు మొన్న మాజీ ఎమ్మెల్యే ఉన్నా కానీ నేను ఎగనిస్ట్ ఉండే అడిగినాను, నా ఊరికి ఆడియో కావాలి, నేను బిల్డింగ్ ఇస్తాను,
నా ఊరికి జూనియర్ కాలేజీ లేదు, ప్లేస్ ఇస్తాను అని అన్నా కానీ అంటే మీ సొంతం ప్లేస్? సొంతంగా ప్రభుత్వం ఓకే. భూమి ఉంది, ఇస్తామని చెప్పినాం. అంటే కొన్ని ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని మనం, మన ఊరు అభివృద్ధి కావాలంటే ఒక ఆఫీస్ వస్తానని అభివృద్ధి అవుతుంది, లేదా ఒక కాలేజ్ వస్తానని అభివృద్ధి అవుతుంది. ఏదో ఒక చిన్న ఆఫీస్ ఉంటే మిగతా చండూరు లక్నీగూడెం ప్రజలు అంగడిపేటకు వస్తేనే తప్ప అంగడిపేట భవిష్యత్తులో బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా వాళ్ళు ఇక్కడ వచ్చి వీళ్ళు అక్కడ పోతేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే మీ A6 ఛానల్ ద్వారా నేనేమంటానంటే, ఒక నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తికి పట్టం కట్టాలనేది మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్నీ వదులుకున్నాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి అన్నారు కదా అక్కడ ఉండడని. దాదాపు ఈ ఒక్క నెల మాత్రమే లేను అంగడిపేటలో అన్ని వదులుకొని అమ్మ పెట్టిన తిండి తినుకుంటూ సమస్యలను గురించి ప్రతి నిత్యం నేను మున్సిపల్లో, మీరు తెలుసుకోండి కమిషనర్ గారిని ఎప్పుడు అడుగుతానే ఉంటా, నా ఊరికి అది లేదు, నా ఊరికి ఇది లేదు. స్ట్రీట్ లైట్స్ పోయినా ఏది పోయినా కానీ క్షణంలో ఫోన్ పోతూనే ఉంటాయి. నీళ్ళు లేకపోయినా కానీ ఫోన్ చేస్తూనే ఉంటాం. అలాంటి నేచర్ నాది. ఏదో నేను డబ్బుల కొరకు నేను రాజకీయం చేయను. నాకు కావాల్సింది మంచి పేరు, నా తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. నాకు బంధువులు ఉన్నారు, ఊర్లో అందరూ మన బంధువులే, వాళ్ళందరితో మనం మెప్పు పొందాలనేటువంటి ఆలోచన తప్ప మనం ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, మోసాలు చేయాలనేటువంటి నేచర్ నాది కాదు. దేవుని దేవాలు ఏంటంటే మేము మా కుటుంబం మంచిగా ఉన్నాం. ఓకేనా, చివరికి ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇవాళ రేపు గ్రామ స్థాయి వరకు అట్లా విద్యార్థులు కానీ యువత కానీ చాలామంది ఈ గంజాయికి, ఈ మద్యానికి చాలామంది బానిస అయిపోతారు. ఒక విద్యావేత్తగా మీరు చెప్పాలని అనుకుంటే ఏం సజెషన్ ఇస్తారు? దానివల్ల అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మన ఊర్లో కూడా విద్యార్థులకు చెప్పేది ఒకటే విషయం, దానివల్ల మన భవిష్యత్తు మొత్తం ఖరాబ్ అవుతుందని. అది కనిపిస్తే ఎమ్మటే పట్టేయమని కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పేర్లు రాకుండా కూడా మనం వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయొచ్చు. కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా వాళ్ళని ఇది చేయొచ్చు. ఎందుకంటే భవిష్యత్తు అనేది సర్వనాశనం అవుతుంది. ఒక్క బిట్టు తీసుకున్నా కానీ రేపటికి ఇంత అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా విద్యార్థులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, దాన్ని ఎంత దూరం పెడితే అంత మన భవిష్యత్తు మంచిగా ఉంటుందని మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఓకే, చివరిగా వన్ వర్డ్ ఆన్సర్ రాపిడ్ ఫైర్. మీ జిల్లాలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏమని చెప్తారు? మంచి వ్యక్తి. జగదీశ్వర్ రెడ్డి తను ప్రభుత్వంలో కూడా తను కూడా మంచి చేశాడు. కేటీఆర్ కూడా మంచి. ఇలా ఐటీ రంగం వచ్చిందంటే మన కేటీఆర్ గారిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి నేను పెద్దగా ఎప్పుడు కూడా, అంటే నేను ఎక్కువ సార్ గురించి మనకు తెలియదు. కల్వకుంట్ల కవిత, ఆమె అంటే ఏమంటారు, బతుకమ్మని ఒక గ్రామ స్థాయిలో ఆ విధంగా చేపించిందంటే అదొక మంచి పనే చేసింది తను. కాకపోతే ఆమె చేసుకున్నటువంటి తప్పిదాలు ఏదైనా ఉంటుంది, నాకు సంబంధం లేదు. బతుకమ్మ పండుగ అయితే ఇవాళ ఊరూరా ఒక బతుకమ్మ అంటే ఒక కవిత మేడం అని చెప్పుకుంటారు. మంత్రి సీతక్క ఒక స్థాయి నుంచి ఒక ఏమంటారు, ఒక ట్రైబల్ తెగ నుంచి వచ్చినటువంటి అక్క ఇవాళ ఒక మంత్రి స్థాయికి ఎదిగిందంటే నేను హ్యాట్సప్ చెప్తున్నాను. మొన్న కూడా ట్విట్టర్లో పెట్టిన, అక్కగారికి నమస్కారాలు. మా ఊర్లో 2 అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, వాటికి భవనాలు లేవని రిక్వెస్ట్ చేశాను. చేస్తే దానికి ఇక ఆన్సర్ రాలేదు మేడం దగ్గర నుంచి, రిప్లై రాలేదు. సీతక్క నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే త్వరలో అక్కను కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఎందుకంటే భవనాలు ప్లేస్ ఉంది, పక్కా భవనాలు కావాలనే ఆలోచనతో మేడం దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. కేసీఆర్ ఆలోచనలు
అద్భుతం, కానీ దానిలో స్వార్థం అనేది తప్పు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మంచి ఇవాళ ఒక ఊపు కాంగ్రెస్కి వచ్చిందంటే తన యొక్క వాక్చాతుర్యం, తన యొక్క తెలివితేటలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. గిరిధర్ గారు అంటే మీరు గిరిధర్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ కార్నర్లోనే ఆలోచిస్తాడు. ఎవరిని కూడా అడుగు శత్రువు అయినా కానీ మిత్రులాగానే భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు ఇచ్చారు. ఓకే, ధన్యవాదాలు.